నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు, నామినీగా ఇప్పుడు నేను నామినీగా ఉన్నాను అనుకోండి, ఆస్తి మొత్తం నాదేనా అని అడుగుతూ ఉన్నారు. కాదండి, అలా కాదు. మీరు నామినీ అంటే మీరు ఎక్కడికైనా బ్యాంకు సంబంధించిన వెళ్ళినప్పుడు లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు నామినీ ఎవరు అని అడుగుతారు. సో మీ తదాంతరం ఎవరు ఉండాలి అని అడుగుతూ ఉంటారు. ఆ సందర్భంలో మనం XYZ పేరు రాస్తాం. అది కేవలం అడ్మినిస్ట్రేటర్, గుర్తుపెట్టుకుని, నామినీ అంటే అడ్మినిస్ట్రేటర్ మాత్రమే. కాబట్టి అడ్మినిస్ట్రేటర్ అనే వ్యక్తి తన యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క దాన్ని అడ్మినిస్ట్రేటింగ్ చేసి వేయాలే తప్ప ఆస్తి మొత్తం అతనికి చెందదు, గుర్తుపెట్టుకోండి. సో దానికి సమానంగా తన యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో అంటే ఒకదానికి అతను కూడా ఒక వారసుడు అయినప్పుడు, నామినీ కూడా ఒక వారసుడు అయినప్పుడు మిగతా వారికి కూడా ఆయన సమానంగా ఆ యొక్క వచ్చిన ఆస్తిని ఏదైతే ఉందో సమానంగా పంచాలే తప్ప నామినీ అనే వ్యక్తికి మొత్తం నాకే వచ్చేస్తుంది ఆమె తదాంతరం అనేది ఉండదు. నామినీ అనే వ్యక్తి ఒక అడ్మినిస్ట్రేటర్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మా ఛానల్ ఫాలో అవ్వండి. అపాయింట్మెంట్ కంటే మా నెంబర్కి ఫోన్ చేయండి.